నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేడు మాజీ ప్రధాని పివి నరసింహారావు 104వ జయంతి. పివికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. దేశ గతిని మార్చిన ఆర్థిక సంస్కరణల రూపకర్త పివి నరసింహారావు అని ప్రశంస. హైదరాబాద్లోని మహాన్యూస్ కార్యాలయంపై దాడి ఘటన. స్పందించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మీడియాపై దాడులు చేయడం సరికాదని హితవు. భారత మాజీ ప్రధాని, భారతరత్న పివి నరసింహారావు 104వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆయన అందించిన సేవలను, ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. హైదరాబాద్లో మహాన్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. మీడియా సంస్థపై భౌతిక దాడులకు పాల్పడడం అత్యంత గణనీయమైన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మెప్మా, డ్వాక్రా సంఘాలు సీఎం చంద్రబాబును మానస పుత్రిక అని, డ్వాక్రా సంఘాలు చేస్తున్న సేవలు అభినందనీయమని ఎంపీ కేసినేని శివనాథ్ కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మెప్మా, డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆ మాటను నిలబెట్టుకుంటా అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. దాంట్లో మీరు కీలకమైనటువంటి బాధ్యత వహించే ఆర్పీలు, మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. మా నియోజకవర్గంలో మీరు 156 మంది ఆర్పీలు ఉంటే దాదాపు 56,000 మంది మా డ్వాక్రా చెల్లెమ్మలు ఉన్నారు. 56,000 మంది అంటే ఈ విజయవాడ నగరంలో హైయెస్ట్ డ్వాక్రా ఉమెన్ ఉన్నటువంటి నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం. వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఒక అన్నలాగా మేము అండగా ఉంటాం. మీరు ఒక సోదరీమణిగా మీరు బాధ్యత తీసుకుంటే వాళ్ళ సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, ముద్రా లోన్లు కావాలన్నా, లేదంటే డ్వాక్రా లోన్లు కావాలన్నా, లేదంటే మరేదన్నా కార్పొరేషన్ లోన్ కావాలన్నా, లేదంటే P4 లో వాళ్ళకి ఏదైనా సహాయం కావాలన్నా మీరు మా దృష్టికి తీసుకొస్తే దాన్ని ఏ విధంగా అధికారులతో మాట్లాడే అధికారులతో మేము స్వయంగా చేయాల్సింది మేము స్వయంగా, అట్లాగే ప్రభుత్వం నుంచి చేయాల్సిన ప్రభుత్వం నుంచి అన్ని కూడా బాధ్యత తీసుకొని చేయించడానికి సమర్థులైనటువంటి వ్యక్తులు పార్లమెంట్ సభ్యులుగా కానీ, ఎమ్మెల్యేలుగా కానీ, కార్పొరేటర్లుగా కానీ, డివిజన్ నాయకత్వం కూడా ఉంది. అన్ని స్థాయిలో మీకు తెలుసు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో, తెలుగుదేశం దీంట్లో ఏ విధంగా పనిచేస్తామో. దయచేసి మిమ్మల్ని ఏం కోరుతున్నామంటే, బాధ్యత కలిగినటువంటి మీరు మీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించండి. అదొక్కటి చేయండి చాలు. దానికి మీకు అన్ని రకాలుగా సంపూర్ణంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ట్యాబ్లు పొందుతున్నటువంటి మా చెల్లెళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 450 మంది ఆర్పీలకి, 50 మంది స్టాఫ్కి, సుమారుగా 500 మందికి 1,75 లక్షలు విలువ చేసే ట్యాపులు మరి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈరోజు మెప్మా ద్వారా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆర్పీలందరూ కూడా సర్వేలు సమగ్రవంతంగా చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి, అలాగే సమయం కలిసి రావాలని, ట్యాబుల ద్వారా అయితే కనుక మొత్తం దానిలో సిస్టంలో మొత్తం కూడా ట్యాబుల్లో మరి దానిలో నోట్ చేసుకోవడానికి, ఫీడ్ చేయడానికి కానీ, దానిలో ఒక్కసారి ఎవరికైనా అనుమానం వస్తే ఈ డ్వాక్రా మహిళలకి ఏదన్నా అనుమానాలున్న ట్యాబ్ ద్వారా దాన్ని నివృత్తం చేయడానికి, ముఖ్యంగా పని వేగవంతంగా జరగడానికి ముఖ్యంగా ఈ ట్యాబుల యొక్క ఇవ్వటం యొక్క ముఖ్య ఉద్దేశం. సుమారుగా మరి విజయవాడ నగరం మొత్తం మీద డ్వాక్రా మహిళలందరూ కూడా సేవలు అందించేది ఆర్పీలు.
ఆర్పీలు పటిష్టంగా సమర్థవంతంగా ఉంటేనే మరి విజయవాడ నగరం మహిళల సాధికారత సాధిస్తాం కాబట్టి డ్వాక్రా గ్రూపులు మరి లక్షల మంది మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో విజయవాడ నగరంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ త్వరితగతిన న్యాయం జరగడానికి ఈ ట్యాబుల ద్వారా ముందుకెళ్లాలని చెప్పి ఆర్పీలకు ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ సూచనలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఆ ట్యాబుల్ని సద్వినియోగం చేసుకొని ట్యాబుల్ని పక్కన పెట్టకుండా వాటిని ఉపయోగవంతంగా చేయాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈ రోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఎంపీ గారి చేతుల మీదుగా ట్యాబుల్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. విజయవాడ నగర అభివృద్ధి చెందాలంటే ప్రధాన భూమిక పోషించేది ఆర్పీలు కాబట్టి డ్వాక్రా సంఘాలకి ప్రభుత్వానికి మధ్యవర్తులుగా ఉండే ఆర్పీలు సమర్థవంతంగా పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కార్పొరేటర్లుగా మేము కూడా అందుబాటులో ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మా 23వ డివిజన్ గవర్నర్పేట ఐవీ ప్యాలెస్ లో పెట్టినందుకు ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి మిగతా ఎమ్మెల్యేలకి అభినందనలు తెలియజేస్తాం. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళా సంఘాలు చూసే ఆర్పీలందరికీ కూడా రాష్ట్రం మొత్తం ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం మనం చూస్తే డిజిటలైజేషన్ మీద చాలా దృష్టి పెట్టింది. నిజంగా మొన్న కూడా చూసాం వాట్సాప్ గవర్నర్స్ ద్వారా దాదాపు 550 సేవలు వాట్సాప్ ద్వారా మనం అందుకోబోతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి డ్వాక్రా మహిళలకి మధ్యలో అనుసంధానం చేసే ఆర్పీలందరికీ కూడా ట్యాబ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలు డ్వాక్రా మహిళలకి కొత్త పద్ధతుల్లో మార్కెటింగ్ విధానంలో సూచించడంలో ఈ కామర్స్ కి అంతేకాకుండా వాళ్ళ లోన్లు కానీ వాళ్ళ యొక్క అవసరాలన్నింటినీ కూడా ట్యాబ్ లో నింపి వాళ్ళిద్దరికి ప్రభుత్వానికి డ్వాక్రా మహిళలకి ఒక అనుసంధానం క్రియేట్ చేయడానికి డిజిటలైజేషన్ ప్లాట్ఫామ్ ద్వారా ఇవాళ ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. అటు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకున్నా. ఇవాళ విజయవాడ నగరంలో సుమారు 1,50,000 డ్వాక్రా మహిళలు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ నూతన పద్ధతుల్లో మార్కెటింగ్ ఉండే విధంగా కొత్త ప్రోడక్ట్ను తయారు చేసి చక్కటి మార్కెటింగ్ ఈ కామర్స్ లో ఉండే విధంగా నేను కానీ గౌరవ శాసనసభ్యులు బోండా ఉమా గారు కానీ గత నెల రోజుల నుంచి కలెక్టర్ గారిని కలిసాం, మంత్రివర్యులను కలిసాం. నిరంతరం ఇక్కడ ఉన్న పిఓ గారిని అన్నింటినీ ఆలోచించి వాళ్ళకి అవసరాలకి సరిపడా సెంటర్లు కాకుండా మార్కెటింగ్ సెంటర్లు కూడా ఓపెన్ చేసే విధంగా ఇవాళ విజయవాడ నగరంలో డ్వాక్రా మహిళలు రాష్ట్రం మొత్తానికి దారి చూపించే విధంగా మేమిద్దరం కలిసి చేస్తున్నాం. తప్పకుండా దీన్ని అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట చెప్పడం తెలుగుదేశం ప్రభుత్వానికి సరికాదని సిపిఎం రాష్ట్ర నాయకులు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ సిహెచ్ బాబురావు తూర్పరబట్టారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు జీతాలు పెంచని డిమాండ్ చేస్తూ గడిచిన 4 రోజులుగా సమ్మెకు దిగి ఆందోళన చేస్తున్న ప్రభుత్వానికి పట్టకపోవడం సరికాదన్నారు. తక్షణమే ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల సమ్మె ఈ రోజు 4వ రోజుకి చేరింది. నిరవధికంగా సాగుతూ ఉన్నటువంటి ఈ సమ్మె న్యాయసమ్మతమైనటువంటి సమ్మె. తమ న్యాయసమ్మతమైనటువంటి కోరికల పరిష్కారం కోసం జరుగుతూ ఉన్నటువంటి సమ్మెని సానుకూలమైనటువంటి పద్ధతుల్లో పరిష్కారం చేయండి అని చెప్పనని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ జరుగుతూ ఉన్నటువంటి సమ్మె ఇది. డిమాండ్ చేస్తూ జరుగుతూ ఉన్నటువంటి సమ్మె. పార్క్ సెక్షన్ కానీ, వెహికల్ డిపో కానీ, వెహికల్ డిపోలో ఉన్నటువంటి మెకానిక్లు, హెల్పర్లు కానీ, వాటర్ సప్లై కార్మికులు కానీ, టౌన్ ప్లానింగ్ లో ఉన్నటువంటి చైర్మన్లు కానీ, హెడ్ క్వార్టర్ వర్క్స్ లో పనిచేస్తూ ఉన్నటువంటి కార్మికులు కానీ, వర్కర్స్ కానీ, ఉద్యోగులు కానీ వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా చేస్తూ ఉన్నటువంటి సమ్మె ఇది. ఇంజనీరింగ్ కార్మికులుగా వీళ్ళ సమస్యల పరిష్కారం కాకపోయినట్లయితే రాబోయే 4వ తారీఖు నుంచి జూలై 4వ తేదీ నుండి మొత్తం పారిశుద్ధ్య కార్మికులు, వెహికల్ డిపోలో ఉన్నటువంటి డ్రైవర్లు, క్లీనర్లు వీళ్ళందరికీ మద్దతుగా డ్రైనేజీలో ఉన్నటువంటి కార్మికులు వీళ్ళందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు. సమ్మెకు ప్రత్యక్షంగా నాయకత్వం వహించాల్సినటువంటి దీంట్లో వాళ్ళు కూడా రాబోతా ఉన్నారు, పారిశుద్ధ్య కార్మికులతో సహా. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. పార్క్ సెక్షన్ లో పనిచేసేటువంటి వాళ్ళే సమస్య అయ్యప్పని చెప్పనేటువంటి 6 సంవత్సరాలుగా మూలబడి మంచంలో పడి వెదముగిరిగిపోయి కుటుంబానికి కాకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ రోజు కూడా ప్రభుత్వం వైపు నుండి ఒక్క సహాయం గాని, ఇది గత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన ఘటన. ఆ తర్వాత వైసీపీ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ టీడీపీ వచ్చింది. అయినా సరే సమస్య మాత్రం పరిష్కారం కాల. అలాగే రాము అనేటువంటి కార్మికుడు నిన్నగాక మొన్న
అంతా కలిపితే 4 రోజులు కాల చెట్టు మీద నుంచి పడిపోయి బేర్దాలు దిగిపోయినాయి. ఆ కార్మికుడి యొక్క ఆలన పాలన చూసేటువంటి పరిస్థితి లేదు. హాస్పిటల్లో పడి ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆ కుటుంబం ఉన్న అతను. ఇది ఈ రోజు ఇంజనీరింగ్ కార్మికుల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వాడు. వాటర్ సప్లైలో పనిచేసేటువంటి కార్మికులు దాదాపుగా 8 అడుగులు 6 అడుగులు గోతులు తీసి ఆ గోతుల్లో మట్టి పెళ్లలు పడి కప్పబడిపోయి చనిపోయినటువంటి వాళ్ళు, ఊపిరాడక శ్వాస అందక చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఎవరూ కూడా 8 సంవత్సరాలుగా జీతాలు పెరగకుండా ఈ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ జీతాలు పెంచకుండా తాత్సారం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో విధి లేక ఈ రోజు సమ్మెకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ సమ్మెలో పాల్గొనాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సమ్మె చేయాల్సినటువంటి అగత్యం ఏర్పడింది. అందుకని ఎప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణం వీళ్ళ సమస్యల పరిష్కారానికి పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే రకంగా వదిలేసేటువంటి పరిస్థితి. జాతీయ స్థాయి తెలుగు షార్ట్ ఫిల్మ్ పోటీలు ఈ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన ఎంబీవీకే భవన్ లో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు బీకేఎన్ఎస్ ప్రసాద్ వెల్లడించారు. ఈ సంవత్సరం ప్రైవేటు పాటల వీడియోలు పోటీలు, రీల్స్ పోటీలు కూడా జరుగుతాయని, పోటీలో పాల్గొన్న వారికి ఆకర్షణీయమైన నగదు బహుమతులు ఉంటాయని చెప్పారు. ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, మా తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ కి, అలాగే తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ సభ్యులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ అనేది 2017లో స్టార్ట్ చేశాము. నిరంతరంగా ఈవెన్ కరోనా టైంలో కూడా మేము షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము. 2024 వరకు జరిగింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 21వ తారీఖున జరిపించడానికి నిర్ణయించుకున్నాము. అది మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రాల ఏసీ హాల్లో నుండి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8:30, 9 వరకు జరుగుతాయి. అది కూడా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉంటారో, డైరెక్టర్లు ఉన్నాయి, రైటర్లు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ లో జరపడం జరుగుతుంది. షార్ట్ ఫిల్మ్ అంటే చిన్న సినిమా పెద్ద సందేశం. అట్లాగే మేము ఈ షార్ట్ ఫిల్ములు పోటీలు, షార్ట్ ఫిల్మ్ ఈ సంవత్సరం వచ్చేసి షార్ట్ ఫిల్ములు ఇది గురిజాడ అప్పారావు గారి యొక్క జయంతి సందర్భంగా ఈ సంవత్సరం జరుపుతున్నాము సెప్టెంబర్ 21వ తారీఖున. ఇందులో షార్ట్ ఫిల్మ్స్ వచ్చే షార్ట్ ఫిల్మ్ పోటీలు, రీల్స్ పోటీలు, అలాగే ప్రైవేట్ పాటల పోటీలు జరుగుతాయి. షార్ట్ ఫిల్మ్ పోటీ యొక్క నిడువ వచ్చేసి 2 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు, అలాగే ప్రైవేట్ పాటలు వచ్చేసి 5 నిమిషాలు బిలో ఉండాలి. అలాగే రీల్ వచ్చేసేసి 1 minute 30 seconds, 1 minute 30 seconds అంటే 1 సెకండ్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. 1:30కి అయిపోవాలి. రీల్ నిడివి ఎలా ఉంటుంది. అలాగే మేము ప్రతి విభాగానికి ఎంట్రీ ఫీజు పెట్టామండి. మినిమం ఎంట్రీ ఫీజు షార్ట్ ఫిల్మ్కి వచ్చేసి 500 రూపాయలు, ప్రైవేట్ పాటలు కూడా 500 రూపాయలు, అలాగే రీల్కి వచ్చేసి 200 రూపీస్ పెట్టడం జరిగింది. అట్లాగే ఎవ్రీ పార్టిసిపెంట్ అంటే ఎంట్రీ ఫీజు ఎవరైతే కట్టారో, ఎంట్రీ మాకు ఎవరైతే పంపారో ప్రతి ఒక్కరికి మేము షీల్డ్, సర్టిఫికెట్ ఇస్తాము. అట్లాగే ప్రతి విభాగంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఉంటాయి. షార్ట్ ఫిల్మ్కి వచ్చేసి 10,000 రూపాయలు, 7,000 రూపాయలు, 5,000 రూపాయల బహుమతులు. అలాగే రీల్స్కి వచ్చేసి 3,000, 2,000, 100, అలాగే 1,000 రూపాయలు. అలాగే మన పాటలు, ప్రైవేట్ పాటలకు వచ్చేసి 5,000, 3,000, 2,000గా నిర్ణయించడం జరుగుతుంది. అట్లాగే షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ రచయిత, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ విలను, ఉత్తమ హాస్య నటుడు, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టు, ఉత్తమ కెమెరామ్యాన్, ఉత్తమ బాల నటి, బాల నటుడు అన్నిటికీ మేము ప్రైజులు ఇస్తాం, షీల్డ్స్ ఇస్తాము, సర్టిఫికెట్స్ ఇస్తామండి. అట్లాగే ఇది 2017 నుంచి జరుగుతున్నాయి. అట్లాగే ఇందులో ఏంటంటే ఇంతకుముందు ఎవ్రీ ఇయర్ ఒక మెసేజెస్, మేము ఈ మెసేజ్ ఉండాలి, ఈ విభాగంలో ఉండాలి అని ఒక అంశాన్ని మేము ఇచ్చేవాళ్ళం. ఈ సంవత్సరం అంశాన్ని మీరే ఎన్నుకోవచ్చు. కాకపోతే సొసైటీకి ఉపయోగపడే విధంగా ఒక సందేశాత్మకమైన ఒక ఇతివృత్తాన్ని తీసుకొని షార్ట్ ఫిల్మ్ కానీ, ఈవెన్ రీల్ కానీ, రీల్ కానీ, ప్రైవేట్ పాటలు కానీ తయారు చేయాలని మేము కోరుకుంటున్నాము. దీనికి ఇది కులమతాలకు అతీతంగా అశ్లీలత లేకుండా ఈ విభాగాలు ఉంటాయి. అట్లాగే మీ పాత్రికేయ మిత్రులు దీన్ని విరివిగా ప్రచారం చేసి మాకు ఎక్కువ ఎంట్రీలు వచ్చేటట్టు దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్తే. ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన జిల్లా 10వ మహాసభ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు వెల్లడించారు. రామవరప్పడలో జరగబోయే మహాసభలో బిల్డింగ్ వర్కర్స్ అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నిన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్మిక సంఘాల ఐక్య వేదిక వారు నిన్న ప్రెస్ ద్వారా తెలియపరిచారు.
ఈరోజు మా రైతు సంఘాల వారు కూడా మేము చర్చించుకుని ఆ కార్యక్రమాన్ని బాగా జయప్రదంగా ముందుకు తీసుకెళ్లేదానికి అనుసరించవలసిన ప్రోగ్రాం గురించి కూడా మాట్లాడుకున్నాం. అందులో భాగంగా 3వ తారీఖు లోపల అన్ని జిల్లాల్లోనూ కూడా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ఇతర ప్రజా సంఘాలతో కలిసి చర్చించుకుని అక్కడ 5వ తారీఖు నుంచి ఇంకా ప్రజా మొబిలైజేషన్కి బైక్ ర్యాలీలు కానీ, సైకిల్ ర్యాలీలు కానీ వారికి ఏది ఉపయోగంగా ఉంటుందనుకుంటే ఆ రకంగా చేసుకోమని పిలుపు ఇస్తూ, అదే సమయంలో ఉత్తరాంధ్రలో 2వ తారీఖున అనకాపల్లిలో ఆ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, రైతు సంఘాల వారు, కార్మిక సంఘాల వారు కలిసి ఆ ప్రాంతంలో ఆ కార్యక్రమం జయప్రదంగా తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి చర్చలు. 4వ తారీఖున కర్నూలులో రాయలసీమ జిల్లాలకు సంబంధించి అక్కడ ఆ 4 జిల్లాల్లో ఉన్నటువంటి ఆ రైతు నాయకులు, కార్మిక సంఘాల నాయకులు అందరం కూడా కూర్చుని అక్కడ దాన్ని ముందుకు తీసుకెళ్తానికి ఆలోచన చేశాము. ఆ విధంగా చేయబోతూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇక్కడ మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రైతాంగం యొక్క ప్రయోజనాలని మాటల్లో తప్ప చేతల్లో ఏమాత్రము కూడా దాన్ని రైతులకు మేలు చేయడానికి ప్రయత్నం చేయటం లేదు. అంతకుముందు ఢిల్లీలో అన్ని మాసాల పాటు శాంతియుతంగా మరి రైతు ఉద్యమం జరిగిన 750 మంది చనిపోయినా ఒక్క మాట ఆ ఉద్యమం పట్ల సానుభూతిగా రైతులకు స్వామినాథన్ గారు చెప్పినట్టుగా C2+50% చట్టబద్ధ కనీస మద్దతు ధర ఇవ్వాలని ఒక్క మాట మాట్లాడినటువంటి పెద్ద మనిషి ఇప్పుడు మన రాష్ట్రంలో 3 పంటలు పండించండి అని చెప్తాడు. పండించిన పంటకు దిక్కులేదు. వివిధ పంటలకి దేనికి MSP ధర రాలా. ఒక ధాన్యం విషయంలో కూడా అమ్మేసిన 2 రోజుల్లో డబ్బు వచ్చింది అనేది ఒక్కటి సంతృప్తి తప్ప రైతులకి దాదాపుగా క్వింటాల్కి దాదాపు 400-500 రూపాయల పైనే తగ్గింది. అట్లా అనేక పంటలు కూడా జరిగింది. చివరి గత 5 ఏళ్లలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో సమగ్రంగా అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్లుగా ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఎన్నికలకు ముందు అధ్వానంగా ఉన్న రహదారులను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రహదారులని బాగు చేయించారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాల కంటే మెరుగ్గా పథకాలు అందిస్తున్నారని అన్నారు. ఓవర్. సబ్జెక్ట్ ఏమైనా ఉందా? కొత్త సబ్జెక్టు సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంలో ఈ సంవత్సరంలో చిందరవందరైన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడెక్కడ కుళ్ళిపోయిందో ఆ కుళ్ళంతా తీసేస్తూ సమగ్రంగా సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం 2 కూడా 2 కళ్ళలాగా ముందుకు తీసుకెళ్ళాలని కాన్సెప్ట్తో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మోడీ గారి సహకారంతో ముందుకెళ్ళడం జరుగుతోంది. ఇక్కడ మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది, మొన్న ఎలక్షన్ జరిగే ముందు రోజు వరకు రోడ్లన్నీ ఏ విధంగా ఉన్నాయి. ఇంకా పట్టణంలో రోడ్ల కంటే కూడా మరీ హీనంగా రూరల్ రోడ్లు. మన పక్కన విజయవాడ నగరానికి ఆనుకున్న కానూరు ప్రధానమైన రహదారి కనీసం కారు మీద కాదు, సైకిల్ మీద నడిచి కూడా వెళ్ళలేని పరిస్థితి. రాష్ట్రంలో మొత్తం కూడా ఒక నెల కాలం అధికారం నెల కాలంలో గుంటలన్నీ పూడ్చారంటే అది ఎట్టా ఆయనకు సాధ్యమైంది, ఈయనకి ఎందుకు కాల? ఇవాళ ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల కంటే మెరుగ్గా ఒక పిల్లడికి ఇచ్చేది, ఇంట్లో 4 పిల్లలు ఉన్న ఈ ప్రాంతంలో మీరు చూడండి, కలిసి 4-3 ఉన్న పిల్లలు అనేక మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇచ్చారంటే ఇటు అభివృద్ధి అటు సంక్షేమం ఏ విధంగా చేస్తూ ఉన్నారు. ఇవాళ నువ్వు 5 సంవత్సరాల పాటు మొట్టమొదటి 2 సంవత్సరాలు ఒక్క పైసా కూడా పెంచకుండా 2 సంవత్సరాల తర్వాత 250 పెంచుకుంటూ 4 సంవత్సరాల్లో 1000 పెంచడానికి నువ్వు 5 సంవత్సరాలు తీసుకున్నారు. మరి ఇక్కడ అదే 1000 పెంచడానికి ఆయన అధికారంలోకి వచ్చిన మర్నాడే 1000 రూపాయలు పెంచడం జరిగింది.
ఇవాళ పెన్షన్ 250 రూపాయలు పెంచడానికి నువ్వు 2 సంవత్సరాలు తీసుకోండి, ఇంకేదైనా ఒకటి మిగిలితే ఇంకా చేయలే అని చెప్తా ఉన్నారంటే అంటే ఇనే ప్రజల్ని వాళ్ళకి ఎట్టాగు పెద్ద ఇంగిత జ్ఞానం తక్కువ, ఇనే ప్రజల్ని ఒకసారి గమనించుకోమని కోరుతాం. ఏ విధమైన పరిస్థితి ఉంది, ఇసుకని బంగారం కంటే మిన్నగా అమ్ముకునేటట్టు చేసి వాళ్ళు బ్లాక్ మార్కెట్ తీసుకెళ్లారు. అదే ఇసుకను ఉచితంగా ఇస్తాం. అదే ఇసుకని మన నియోజకవర్గం తూర్పు నియోజకవర్గం అయితే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఆధ్వర్యంలో రేషన్ కార్డు కలిగిన పేదవాళ్ళు ఏదైనా చిన్న నిర్మాణాలు చేసుకుంటే వాళ్ళకు ఒక్క పైసా ఖర్చు లేదు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు లేదు, అక్కడ ఎత్తుడు దింపుడు ఖర్చు లేదు, ట్రాన్స్పోర్ట్ ఒక్క పైసా ఖర్చు లేకుండా ఇంటి ముందు ఇసుక దించే కార్యక్రమం మేము చేపడుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేడు మాజీ ప్రధాని పివి నరసింహారావు 104వ జయంతి. పివికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. దేశ గతిని మార్చిన ఆర్థిక సంస్కరణల రూపకర్త పివి నరసింహారావు అని ప్రశంస. హైదరాబాద్లోని మహాన్యూస్ కార్యాలయంపై దాడి ఘటన. స్పందించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మీడియాపై దాడులు చేయడం సరికాదని హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.